హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టీం వచ్చేసి మేము ఈసారి కప్పు నమ్మదే అనే స్లోగన్తో ముందుకెళ్ళే టీం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో ఆ టీం వచ్చేసి మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం. సో ఈ సీజన్ 18 వచ్చేసి వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే సీజన్ 18 అనేది వాళ్ళకు ఎందుకు ప్లస్ అంటే విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18, అలాగే వాళ్ళు ఇంతవరకు కూడా కప్ కొట్టింది లేదు. సో ఈ సీజన్ 18 అనేది వాళ్ళకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడైతే వీళ్ళు కొత్తగా క్యాప్టెన్ అయితే మనము అందరం అనుకున్నది విరాట్ కోహ్లీ క్యాప్టెన్ చేస్తారు అనుకున్నారు. కానీ లాస్ట్ మూమెంట్లో వచ్చేసి మనని రజత్ పాటిదార్ని అయితే క్యాప్టెన్ చేయడం జరిగింది. సో ఆప్షన్లో కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మనము వీళ్ళు కొంతమంది ప్లేయర్స్ని ఎందుకో బై చేయడం చూడలేదు మనము. లైక్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రాహుల్ని వీళ్ళు కొంటారనుకున్నారు, కానీ రాహుల్ని అయితే వీళ్ళు బై చేయడం జరగలేదు. అలా చాలామంది వీళ్ళ ఆప్షన్ పర్ఫార్మెన్స్ అయితే ఒక ఆర్డినరీ లెక్కనే ఉంది. సో ఒకసారి వచ్చేసి వీళ్ళ టీం గురించి మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. సో వీళ్ళకి బ్యాటింగ్ వచ్చేసి మెయిన్లీ విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, పడికల్ని అయితే వీళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అలాగే పడికల్తో పాటు ఒక ఫినిషర్ కావాలని వీళ్ళు టిమ్ డేవిడ్ని తీసుకున్నారు. సో వికెట్ కీపర్స్ వచ్చేసి ఫిల్ సాల్ట్. సో ఫిల్ సాల్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ కోల్కతా నైట్ రైడర్స్కి ఆడినవాడు. సో తననైతే తీసుకోవడం జరిగింది. అలాగే నితీష్ శర్మని కూడా తీసుకోవడం జరిగింది. సో ఇద్దరైతే వికెట్ కీపర్స్ అయితే ఇక్కడ వచ్చేసారు. సో వీళ్ళ బౌలింగ్ కూడా ఈసారి చాలా బాగుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న భువనేశ్వర్ కుమార్ని అయితే వీళ్ళు తీసుకున్నారు. అలాగే భువనేశ్వర్ కుమార్తో పాటు జాస్ హేజల్వుడ్ని, అలాగే ఇంకా నువాన్ తుషారా శ్రీలంక ప్లేయర్, ఇంకా లుంగి ఎంగిడి, ఇంకా కొంతమంది ప్లేయర్స్ని అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఫాస్ట్ బౌలింగ్ అయితే చాలా బాగానే ఉంది. సో స్పిన్నర్స్ వచ్చేసి ఈ మామూలుగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు చాహల్ ఉండేవాడు. చాహల్ తర్వాత కూడా వాళ్ళకి స్పిన్ అనేది ఒక సీజన్లో అసలంగా ఉండేవాడు, కానీ తర్వాత వాళ్ళకి స్పిన్ అనేది ఆర్డినరీగానే ఉంది. సో ఈసారి కూడా అలానే ఉంది. ఒక సుయాజ్ శర్మ ఒక స్పిన్నర్ అయితే ఉన్నాడు. సో తననైతే తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఆల్రౌండర్స్ విషయానికి వస్తే వీళ్ళు ఆల్రౌండర్స్ మనకి లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు, అలాగే కృణాల్ పాండ్యా ఉన్నాడు, ఇంకా జాకోబ్ బెథెల్ ఇంగ్లాండ్ ప్లేయర్ ఉన్నాడు. సో వీళ్ళైతే ఆల్రౌండర్స్ లెక్క వీళ్ళు తీసుకున్నారు. సో కృణాల్ పాండ్యా మనకి బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా యూజ్ అవుతాడని వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది వీళ్ళకు ప్లస్ అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ టీం చూస్తే ఎప్పుడు బ్యాటింగ్ హెవీగా ఉండేది. సో ఈసారి అయితే అన్ని వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కానీ, అలాగే మిడిల్ ఆర్డర్లో కానీ, ఇంకా బ్యాటింగ్లో కానీ అన్ని స్లాట్ అయ్యి ఉన్నాయి. సో ఒక్కసారి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. వీళ్ళకు ఓపెనింగ్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ అయితే ఓపెన్ చేస్తారు. సో నెంబర్ 3లో నేను అనుకుంటుంది ఏంటి అంటే లియామ్ లివింగ్స్టన్ అయితే నెంబర్ 3లో ఆడతాడేమో. సో నెంబర్ 4లో రజత్ పాటిదార్ ఆడతాడు. అలాగే నెంబర్ 5లో టిమ్ డేవిడ్ ఆడొచ్చు. నెంబర్ 6లో కృణాల్ పాండ్యా. సో ఇక్కడ వరకు అయితే బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇద్దరు ఫారినర్స్ వచ్చారు, ఫిల్ సాల్ట్, అలాగే లియామ్ లివింగ్స్టన్, అలాగే టిమ్ డేవిడ్ కూడా వచ్చేసాడు. సో ముగ్గురు ఫారినర్స్ అయితే ఇక్కడ అయిపోయారు. సో ఇంకొక ఫారినర్ కావాలి. సో ఇంకొక ఫారినర్ వీళ్ళు జాస్ హేజల్వుడ్ని అయితే కింద పెట్టుకోవచ్చు, నెంబర్ 10లో కానీ నెంబర్ 11లో కానీ. అలాగే మనకి నెంబర్ 6లో కృణాల్ పాండ్యా అంటే నెంబర్ 7లో స్వప్నిల్ సింగ్ ఉన్నాడు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. అలాగే నెంబర్ 8లో ఒక పెట్టుకుంటే వీళ్ళు ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ కింద దేవదత్ పడికల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్ ఉంటాడు. సో నెంబర్ 10లో హేజల్వుడ్ ఉంటాడు, నెంబర్ 11లో యష్ దయాల్ ఉంటాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఒకవేళ బ్యాటింగ్ ఫస్ట్ అయితే దేవదత్ పడికల్ని, ఒకవేళ బౌలింగ్ అయితే రసిక్దార్ సలాం అని ఒక ఫాస్ట్ బౌలింగ్ ప్లేయర్ అయితే ఉన్నాడు. సో తనని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్లీ వీళ్ళకి వచ్చేసి స్ట్రెంత్ అయితే బ్యాటింగే. ఎందుకంటే అక్కడ బ్యాటింగ్లో మనకి కోహ్లీ సాల్ట్ ఓపెన్ చేస్తారు. సో వాళ్ళిద్దరి మీద చాలా బర్డెన్ ఉంటుంది. ఎందుకంటే కోహ్లీ యాంకరింగ్ ఆడతాడు, అలాగే ఫిల్ సాల్ట్ అటాకింగ్ ప్లేయర్ చేస్తాడు. అలాగే మిడిల్లో వీళ్ళకి కెప్టెన్ పాటిదార్ అయితే స్పిన్నర్స్ మీద మంచి అటాక్ చేస్తాడు. సో అది కూడా ఒక ప్లస్ కావచ్చు. అలాగే వీళ్ళ బౌలింగ్ వచ్చేసి మనకి వికెట్ టేకింగ్ బౌలింగ్ అనేది కొంచెం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే భువనేశ్వర్ హేజల్వుడ్ వీళ్ళిద్దరు పవర్ ప్లేలో వేస్తారు, కానీ బ్యాక్ ఎండ్లో బౌలింగ్ చేసే బౌలర్స్ వీళ్ళు కొంచెం తక్కువనే ఉన్నారు. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో బౌలింగ్ చేసే బౌలర్ ఒక రసిక్దార్ సలాం ఉన్నాడు. సో తననైతే యూజ్ చేస్తారేమో. సో ఓవరాల్గా వీళ్ళ టీం చూసుకుంటే ఓకే ఉంది.
ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే చెప్పలేము మనము ఖచ్చితంగా. కానీ టీం అందరూ మంచిగా పర్ఫామ్ చేస్తే టీం అయితే ముందుకెళ్ళే అవకాశం ఉంది, టాప్ 4లో కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో మరిన్ని మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.